హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. డివైఎఫ్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి వారు ర్యాలీకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువతి తన చున్నీతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న నిజాం కాలేజీ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్న పోలీసులు గేటు దాటి విద్యార్థులు అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో కాలేజీ గేటు వద్దే విద్యార్థులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా ఈరోజు జేఏసీ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు బయటకు వెళ్లకుండా తరగతిని బహిష్కరించి నిరసనగా వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వాళ్ళని వెళ్లకుండా నిరోధించడం వల్ల వాళ్ళందరూ కూడా గేట్ గుండా బయటకు తరగతిని బహిష్కరించి ఆల్రెడీ గేటు దాటితే మాత్రం అరెస్ట్ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఏం చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నా. వీళ్ళందరూ కూడా తోపులాట జరుగుతున్న సిచ్యువేషన్ వీళ్ళందరూ కూడా